ఇక్కడ పర్మిషన్ లేదు అవి ఏదంటారు వాళ్ళు. నిన్న ఎన్ని గంటలకి సార్ మళ్ళీ ఆ టైంలో ఫోన్ చేసిన డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం. గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి ప్రతి యువకుడికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏదైతే వివిధ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తాం. జనవరి 1వ తేదీ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. నిరుద్యోగులు ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మటుకు ఎక్కడ కూడా చీమ కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది, ఈ సంవత్సరం ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. శాఖల్లో ఖాళీ పోస్టులన్నీ కూడా మేము భర్తీ చేస్తాం. ఏదైతే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారో ఆ 2 లక్షల పోస్టులకి రేపు ఉగాది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఉగాది రోజు కానీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే డివైఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత యువకులందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.